హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ Volga videos, 17 million subscribers. Please subscribe. ఎన్ని డేస్ లో అయిపోయింది మూవీ షూటింగ్ అంతా? 45 days పడింది మూవీ షూట్. డే నైట్ ఉండే దాంట్లో ఇంకా 45 వర్కింగ్ డేస్ పట్టింది. ఓకే, బడ్జెట్ ఎక్కువ అయిపోయిందా? బడ్జెట్ అయిందని బాగానే అయింది. అవునా? కొంచెం బాగానే అయింది. లేట్ అయినందుకు కూడా కొంచెం బాగానే అన్ని అవును, ఇంకా లేట్ అవుతుంటే ఇంకా ప్రమోషన్ చేయాలి, ఇంకా పెరుగుతూ ఉంటది కదా. పెరుగుతూనే ఉంటుంది. ప్రొడ్యూసింగ్ లో ఏమన్నా? ప్రొడ్యూసింగ్ అంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు మా బాబాయ్, మళ్ళీ నా మొత్తం ఫ్యామిలీ అసలు బయటికి లేదు అనిల్ కాట్రగట్ట గారు అని మా ఫ్రెండ్, ఆయన భీమవరంలో ఉంటారు. ఇద్దరు ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా ఇది చెప్పి సరే రిలీజ్ చేద్దాం అంటే లేదో ప్లాట్ఫామ్ ఉండాలి, మనకి కరెక్ట్ డేట్ పెట్టుకోవాలి అందానికి ఆగి, లేకపోతే ఎవరు ఆగారు కదా తొందర రిలీజ్ చేద్దాం అని అంటారు. బట్ రిలీజ్ చేస్తే ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ మనం రిలీజ్ చేయకపోతే. ఎందుకంటే ప్రతిదీ కష్టమే ఉంటుంది సినిమాలు. ఇప్పుడు మాకే వచ్చిన కష్టమైన ఒక్కొక్క ప్రమోషన్స్ కే దగ్గర కోట్లలో ఖర్చు పెడతారు. వీ కాంట్ స్పెండ్ దట్ మచ్ అమౌంట్. ఇప్పుడు మనం చేసిన బడ్జెట్ సరే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా కూడా పబ్లిక్ రీచ్ అయ్యే వే ఏంటి అనేది మాకు అయ్యింది, మేము చేస్తున్నాం. దాని తర్వాత ఇక రిజల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మీదనే ఉంటుంది. థియేటర్స్ అయితే మంచి థియేటర్స్ వస్తున్నాయి. సంథింగ్ ఒక టాక్ తోటి అన్నాను కొన్ని సినిమాలు హిట్ అయినటువంటి మళ్ళీ ప్రమోషన్స్ అనే కాకుండా కొన్ని ప్రమోషన్స్ చేసినా మ్యాటర్ లేకపోతే ఏం చేయలేము. బట్ ఐ ప్రామిస్ యూ దట్ ఏంటంటే మీరు మూవీకి వచ్చి చూసారంటే ఎవరు కూడా ఇది బ్యాడ్ మూవీ అయితే మాత్రం అన్నారు. ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ ఉన్నాయండి. నేను టీజర్ కట్ చూసాను, ట్రైలర్ చూసాను, అవి వాటి కింద వచ్చిన రెస్పాన్స్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాలంటే బావి స్టోరీ మొత్తం బావి చుట్టూ తిరుగుతుంది కదా. అసలు ఎందుకు మామూలుగా తక్కువ కదా దాని గురించి, అంటే దాన్ని మెయిన్గా పెట్టాలి అనుకునేవి తక్కువ. మీరు స్టోరీ రాసేటప్పుడు మీకు ఎలా తట్టింది అసలు? అంటే ఇప్పుడు ఇట్స్ అవుట్స్కట్స్ లో జరుగుతుంటది. he has some villain has an intention of he has a plenty of land, చాలా ల్యాండ్ ఉంటుంది అక్కడ ఆయనకి. దాంట్లో ఇది ఒక ప్లేస్. ఆయన అక్కడ ఏం చేస్తాడు, ఆయన సీక్రెట్ ఏంది, ఆయనకు ఒక బలం అది, ఆయన ఒక దాని గురించి అది ఏంటి, దానివల్ల డబ్బులు అది కామన్ ఇంట్లోనే దాచుకో. ఆయన ఏమన్నారు కదా దాంట్లో చంపేసి ఎవరినన్నా అందులో పడేస్తుంటారు. ఇవన్నీ మీరు అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఏం చెప్తున్నారు. అదొక ఆయనకు ఒక సీక్రెట్ అది అంతే. అది అప్పుడు ఓపెన్ అవుతుంది దానికి ఏంటి అని చెప్పేసి వీళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు మైండ్ లో తిరుగుతా ఉందండి ఆ బావిలో ఏం జరుగుతుంది అసలు అని. మీరు కూడా ఒక పాత బావిని అయితే జస్ట్ ట్రైలర్ లో చూపించేశారు, సో దాని చుట్టూ జరుగుతుంది. రివీల్ చేయొచ్చుగా కొంచెం? Hardly few days. It's releasing on Friday, 25th April. మీ వల్గా మీడియా వాళ్ళందరూ వెళ్తే keep your curiosity for just for little time. Watch it in the theater. I'm sure you'll love it. ఓకే, ఇందులో ఎన్ని సాంగ్స్ ఉండే మొత్తం? 4. మీ ఇద్దరు డ్యూయెట్స్ ఉన్నాయా? ఉంది ఒకటే. ఒక్క డ్యూయెట్. ఎట్లా ఉండే? కెమిస్ట్రీ మంచిగా ఉండేనా? బాగుంది. అది విలేజ్ సాంగ్ కాబట్టి వి ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్ వర్కింగ్ ఆన్ దట్. అక్కడ నచ్చి సాంగ్ చేసే వాళ్ళు ఇంకా అక్కడ ఆడియన్స్ క్రౌడ్ చూడాలి. అక్కడ మంచి కిక్ వచ్చి ఉంటది, ఫుల్ జనాలు మొత్తం మాక్సిమం ఒక ఊరు సగం ఊరు వచ్చేసింది అక్కడికి. డైలీ మేము అక్కడే సెట్ వేసి చేసాం మొత్తం అంతా. ఎక్కడ జరిగిందండి ఇది షూటింగ్? ఇక్కడ లింగం పల్లె, మన పటాన్చెరు నుంచి 60 kilometers అండి. అది లింగోచి కూడా అక్కడ సైడ్ దగ్గర 60 kilometers ఉంటుంది అది ఊరు. అందులో ఒక 10 acres ల్యాండ్ లో మేము సెట్ చేసాము. డైలీ వి యూస్ టు ట్రావెల్ 60 kilometers ఫ్రమ్ హియర్. 1.5 hours early morning and then start traveling, go get ready and get on the shoot. సూర్యాపేట ఇవన్నీ అవుట్స్కట్స్ అక్కడ చేసి మాక్సిమం షూట్ మాత్రం సెట్ చేసింది ఇక్కడ చేసాము. ఓకే, సూర్యాపేటలో చేశారా? అంటే అవుట్ షాట్ అంత మనం ట్రావెల్ రోడ్స్ కానీ అవి అట్లాంటివి. ఎందుకంటే ఇంతగానో సూర్యాపేట జంక్షన్ అని పెట్టి వాళ్ళందరూ వెయిట్ చేశాక మేము అక్కడ షూట్ చేయలేదంటే తప్పకుండా అది చేయలేదని కదా, చేసాం కదా అక్కడ. సూర్యాపేట అనేది ఏంటంటే మీరు ఇందాక అన్నది ఎందుకు సూర్యాపేట తీసుకున్నారంటే బికాజ్ ఇట్స్ ఎ నోన్ ఏరియా టు ఆంధ్ర అండ్ తెలంగాణ. మనం విడిపోయినా కూడా కలిపేది అదే. ఎట్ వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అదే. అక్కడ ఆగేది అయితే మాక్సిమం 90% అక్కడ ఆగుతారు వెళ్ళేటప్పుడు, అదొక స్టాప్ అది. సో మనం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎప్పుడు అవుట్స్కట్స్ లో ఉంటాయి. అక్కడ ఒక కాలేజ్ అలా అనుకొని మనం ఇంజనీరింగ్ కాలేజ్ చేసే స్టూడెంట్స్ ఈ ఊర్లో వాళ్ళకి జరిగే మధ్యలో ఘర్షణ ఏంటి అనేది కదా. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe
Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.